అందరి బ్లడ్ కలర్ సేమ్ ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఎందుకు? మనకి 8 బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్. బ్లడ్ గ్రూప్ అనేది బ్లడ్ సెల్ పైన ఉన్న ప్రోటీన్ బట్టి డిసైడ్ అవుతుంది. ఆ ప్రోటీన్ని మనం యాంటీజెన్స్ అని కూడా అంటాము. బ్లడ్ సెల్ పైన ఏ యాంటీజెన్స్ ఉంటే ఏ గ్రూప్, బి యాంటీజెన్స్ ఉంటే బి గ్రూప్, ఏ అండ్ బి యాంటీజెన్స్ ఉంటే ఏబి గ్రూప్. ఒకవేళ ఏ అండ్ బి యాంటీజెన్స్ లేకపోతే ఓ గ్రూప్. ఏ యాంటీజెన్స్, బి యాంటీజెన్స్ బ్లడ్ గ్రూప్ని డిసైడ్ చేయడానికి ఎలా హెల్ప్ చేస్తున్నాయో, ఏ పాజిటివా ఏ నెగిటివా అని డిసైడ్ చేయడానికి RH అనే ప్రోటీన్ హెల్ప్ చేస్తుంది. బ్లడ్ సెల్ పైన ఉన్న ప్రోటీన్ మన ఫుడ్ నుంచి వచ్చే ప్రోటీన్ ఒకటి కాదు. మన బ్లడ్ సెల్ పైన ఉన్న ప్రోటీన్ మన పేరెంట్స్ జీన్స్ నుంచి వస్తుంది. బోన్ మ్యారోలో బ్లడ్ సెల్స్ క్రియేట్ అవుతున్నప్పుడు DNA ఏ ప్రోటీన్ క్రియేట్ అవ్వాలో డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి ఏ పాజిటివ్ బ్లడ్ ఎక్కించాలి, బై మిస్టేక్ వేరే బ్లడ్ గ్రూప్ ఎక్కించారనుకో అతను చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే హాస్పిటల్ మేనేజ్మెంట్ బ్లడ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు క్లారిటీగా ఏ బ్లడ్ గ్రూప్ కావాలో చెప్తారు. బ్లడ్ డొనేట్ చేయడం ఒక మంచి విషయం. మనం డొనేట్ చేసిన బ్లడ్తో 3 ప్రాణాలను కాపాడవచ్చు. పేషెంట్ నీడ్స్ బట్టి బ్లడ్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒక పేషెంట్కి ప్లాస్మా అవసరం ఉంటుంది, ఒక పేషెంట్కి రెడ్ బ్లడ్ సెల్స్ అవసరం ఉంటుంది, ఒక పేషెంట్కి ప్లేట్లెట్స్ అవసరం ఉంటుంది. సో పేషెంట్ నీడ్ బట్టి బ్లడ్ ట్రాన్స్ఫర్ చేస్తారు. మనం బ్లడ్ డొనేట్ చేసినప్పుడు ఐరన్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఐరన్ లెవెల్స్ కంట్రోల్లో లేనప్పుడు హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, జాయింట్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్లడ్ డొనేట్ చేయడం మన హెల్త్కి మంచిది. అట్లనే మనం 3 ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాం.